వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మొక్కజొన్న ధరలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో లేకపోవడం సమస్యలను పెంచుతోందని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో పెద్దలు, మాజీ శాసనసభ్యులు, తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త స్వామిదాస్ గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా మా జిల్లా రైతు అధ్యక్షుడు శివాజీ గారు, ఉపాధ్యక్షులు కానివ్వండి, ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం సంబంధించిన మండల అధ్యక్షులు, నాయకులు, రైతులు మేమందరం గారు కలిసి ఈరోజు గంపలగూడెం మండలం ఉన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఏదైతే మొక్కజొన్న రైతులను కానివ్వండి, ఆ ఒక పంటను కానివ్వండి, అదేవిధంగా ధాన్యం రైతుల్ని, ఆ పంటని ఈరోజు పాపం రైతులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది రైతాంగం అని చెప్పి ఈరోజు ఈ ఒక సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పోయిన సంవత్సరం మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, అదేవిధంగా ధాన్యం రైతులు కానివ్వండి, మళ్ళీ ఈ సంవత్సరం మొక్కజొన్న రైతులు, అదేవిధంగా ధాన్యం రైతులు. ఈరోజు రైతులను అడుగుతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మాకు గోన్ సంచులు ఇవ్వటానికి గారే ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పని అంటున్నారు. దాదాపుగా వారం 15 రోజులు మార్కెట్ యార్డ్ తీసుకొస్తే